హలో ట్రేడర్స్, దిస్ ఇస్ జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ బ్రేక్డౌన్ సిరీస్. ఈరోజు డేట్ వచ్చేసి మే 7. నేనైతే ఈరోజు 2 ట్రేడ్స్ అయితే చేశాను. సో 2 ట్రేడ్స్ అయితే ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్ దన్. సో ఒకసారి అయితే రిఫ్రెష్ చేసుకుందాం. సో ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్తే ఈరోజు అయితే 1300 అయితే లాస్ అయితే బుక్ చేసిన. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి అపోలో మైక్రో సిస్టంలో చేసా, సెకండ్ ట్రేడ్ వచ్చేసి క్రాంప్టన్లో చేసా. సో ఒక దాంట్లో 600, ఒక దాంట్లో 700 అయితే లాస్ అయితే బుక్ చేసిన. సో ఫస్ట్ ట్రేడ్ అపోలోలోకి వెళ్తే, సో అపోలో చూసుకుంటే మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది. సో ఎప్పుడైనా ఫాలో అయ్యే అవకాశం అవుతుంది. సో 15 మినిట్స్లోకి వెళ్దాం. సో 15 మినిట్స్లో చూస్తే 15 మినిట్స్లో అప్ ట్రెండ్లో ఉంది. మీరు చూస్తే 15 మినిట్స్లో అప్ ట్రెండ్లో ఉంది. సో నేనేం చేసాను, మనం ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ట్రెండింగ్ అయితే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని బై చేయడానికి ట్రై చేయాలి. సో నేనైతే బై చేయడానికి అయితే ఒక ప్లాన్ అయితే చేశాను. ఇక్కడ ఈ లెవెల్స్లో అయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన కాన్సెప్ట్ చూస్తే, సో 1 మినిట్లోకి వెళ్తే మార్కెట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. నా వ్యూ అయితే అప్ సైడ్ ఉంది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్మాల్ పుల్ బ్యాక్ అయితే డౌన్ సైడ్కి వచ్చింది. సో నెక్స్ట్ స్మాల్ హై, నెక్స్ట్ లోయర్లో అయితే చేయలేదు. సో నేనేం చేస్తా, సో లోయర్లో చేయలేదు కాబట్టి సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ నేనైతే బయింగ్ అయితే ప్లాన్ చేశా. సో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అక్కడైతే నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశా విత్ 300 క్వాంటిటీ. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, ఈ బ్లూ క్యాండిల్ ఏదైతే ఉందో మార్బోజీ క్యాండిల్, ఇందులో అయితే నా పూర్తి క్వాంటిటీ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 300 క్వాంటిటీ పెడితే నియర్లీ 4 క్వాంటిటీ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో బ్లాక్ క్యాండిల్స్ ఉన్నాయో ఇక్కడికి వచ్చినప్పుడు నా మొత్తం క్వాంటిటీ అయితే ట్రేడ్లో అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనకేమన్నా పుల్ బ్యాక్ ఇక్కడి నుంచి వస్తా అంటే ఇక్కడి నుంచి కంటిన్యూషన్ వస్తా అంటే రాలేదు. బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టా అంటే, స్టాప్ లాస్ ఏదైతే లో ఉందో ఇక్కడ 311.85 ఏదైతే ఈ లో ఉందో ఈ స్వింగ్ లోలో అయితే నా స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేశా. బట్ కొంచెం బఫరే పెట్టా, ఎందుకైనా మంచి అని చెప్పి కొంచెం బఫర్ తీసుకున్నా. బట్ స్టిల్ బఫర్ కూడా ఈ క్యాండిల్ అయితే మనకైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ సింబల్. బట్ టార్గెట్ ఎక్కడ పెట్టా అంటే, టార్గెట్ వచ్చేసి ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెలే, బట్ 1:2 అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి చిన్నగా అయితే ట్రై చేశా. అంటే మీనింగ్ దట్ ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇక్కడ చూస్తే 15 మినిట్స్లో ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ హైని టార్గెట్ చేద్దాం అని అనుకుని అయితే మెన్షన్ చేసా టార్గెట్ అయితే. బట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ 15 మినిట్స్లోకి వచ్చే స్టాప్ లాస్ రాగానే 15 మినిట్స్లోకి వెళ్తే సో చూస్తే పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపించింది. సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఈ లెవెల్ వరకు వస్తుందని చెప్పేసి సెల్ ట్రేడ్ అయితే ఒకటి ప్లాన్ చేశా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ ట్రేడర్గా మీ వ్యూ అయితే ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వాలి బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. సో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా 15 మినిట్స్లో చూస్తే పుల్ బ్యాక్ వచ్చేలా ఉంది అనిపించింది. సో అందుకే నేను సెల్ సైడ్ అయితే ట్రేడ్ అయితే ఇక్కడ ప్లాన్ చేశా. ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే ప్లాన్ చేశా. నాది వచ్చేసి ట్రిగ్గర్ ఆర్డర్ అయితే పెట్టేశా. ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టడం వల్ల ఏమైందంటే, సో ఉన్న కరెంట్ మార్కెట్ కంటే లోలో అయితే మనం సెల్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో నేనైతే సెల్ రెడీగా పెట్టేసి అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. బట్ నా క్వాంటిటీ సేమ్ ఫస్ట్ ట్రేడ్లో లాగానే ఇక్కడ కూడా నా క్వాంటిటీ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 300 పెట్టా, బట్ సేమ్ మళ్ళీ 3 or 4 క్వాంటిటీ మాత్రమే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడైతే నేనైతే క్లోజ్ చేసా ట్రేడ్ని. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ క్యాండిల్ మంచి మూమెంటం అయితే వచ్చింది. 1 మినిట్లో చూస్తే ఫస్ట్ క్యాండిల్ చూడొచ్చు ఎంత బిగ్ క్యాండిల్ వచ్చిందో. సో నేనైతే ఒకవేళ ట్రేడ్లో ఉంటే మాత్రం ఈ బిగ్ క్యాండిల్నే క్లోజ్ చేసేవాడిని. ఎందుకంటే మ్యాక్స్ ఏమైందంటే బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు రివర్సల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నా వ్యూ అప్ సైడ్ ఉంది మెయిన్ వ్యూ అయితే. సో పార్షియల్ వ్యూ వచ్చేసి పుల్ బ్యాక్ కోసం నేనైతే సెల్ చేశా అంతే. సో ఒకవేళ సెల్లింగ్ సైడ్ ఉంటే నేను కొంచెం వెయిట్ చేసేవాడిని కావచ్చు. బట్ వ్యూ వచ్చేసి అప్ సైడ్ ఉంది కాబట్టి నేనైతే నా ట్రేడ్ అయితే కట్ చేసేసా ఇక్కడే. ఎందుకంటే చూడొచ్చు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఒకవేళ నా ట్రేడ్ ఉన్నా కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఎందుకంటే నాకు అర్థమైపోయింది పుల్ బ్యాక్ ఎనఫ్ అని చెప్పేసి. ఈ పుల్ బ్యాక్ వచ్చేసి ఈ స్టాక్కి ఎనఫ్, ఇక్కడ నుంచి మూమెంటం అప్ సైడ్. బట్ 15 మినిట్స్ నుంచి ఆర్ 5 మినిట్స్లో చూస్తే స్టాక్ అయితే అప్ సైడ్ కొంచెం మూమెంట్ అయితే అప్ సైడ్ ఇచ్చింది, దెన్ సైడ్ వేస్ అయితే వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. 2 ట్రేడ్స్ ప్లాన్ చేసాం. ఒక ట్రేడ్ కంప్లీట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో బ్యాడ్ లక్. ఓకే, ఇగ్నోర్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్లోకి వెళ్దాం. సో క్రాంప్టన్ వచ్చేసి నా వ్యూ అయితే అప్ సైడే ఉంది. సో 15 మినిట్స్లో చూస్తే క్రాంప్టన్ వచ్చేసి కంప్లీట్గా అప్ ట్రెండ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా అప్ ట్రెండ్లో ఉంది. సో క్రాంప్టన్ అయితే బై చేయడానికి అయితే ప్లాన్ చేశా. 5 మినిట్స్లో చూస్తే యాక్చువల్లీ ఏదైతే నేనైతే కొంచెం లేట్ అయిపోయా క్రాంప్టన్లో, కొంచెం లేట్ అయిపోయా. ఇక్కడ ఏదైతే ఫస్ట్ బ్లూ లైన్ ఉందో ఇక్కడే నా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఈ క్యాండిల్లో. బట్
నేనేం చేసా, కొంచెం లేట్ అయిపోయి కాబట్టి నెక్స్ట్ ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయిదామని చెప్పేసి వెయిట్ చేసా. 1 మినిట్లోకి వెళ్దాం. 1 మినిట్లో చూస్తే ఏదైతే ఈ పుల్ బ్యాక్ వచ్చిందో, కొంచెం స్మాల్గా ఈ పుల్ బ్యాక్ వచ్చిందో, దీని తర్వాత నేనైతే ఇక్కడైతే నా ట్రిగ్గర్ ఆర్డర్ అయితే పెట్టి రెడీగా ఉన్నా. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్లో వచ్చేసి 100 క్వాంటిటీ. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ట్రిగ్గర్ ఆర్డర్ మెన్షన్ చేసా. ఈ క్యాండిల్లో వచ్చేసి నియర్లీ 150 అనుకుంటా, మొత్తం 250 అయితే నేనైతే క్వాంటిటీతో అయితే రెడీగా ఉన్న ట్రేడ్లో అయితే ఎంటర్ అయిపోయాను. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇనీషియల్గా స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడ పెట్టా అంటే, ఇనీషియల్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ హై ఉందో, సో అంటే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ లెవెల్ వరకు అయితే మెన్షన్ చేసా స్టాప్ లాస్. బట్ ఎప్పుడైతే కొంచెం మూమెంటం నాకు స్టాక్లో కనిపించిందో, సో స్టాప్ లాస్ ఎప్పుడైనా సరే నేనైతే ట్రైల్ చేస్తూ ఉంటా. సో ఇనీషియల్గా అయితే ఇక్కడ వరకే పెట్టేసా, ఈ లో వరకే పెట్టేసా యాక్చువల్లీ స్టాప్ లాస్. బట్ ఏమైందంటే ఈ పుల్ బ్యాక్ తర్వాత యాక్చువల్లీ వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు. సో లిక్విడేషన్ కోసం వచ్చే స్టాక్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంటా అని చెప్పేసి అనిపించి, సో లిక్విడేషన్ మీనింగ్ ఏదైనా ఒక లో తీసుకోవాలి. సో ఈ లో తీసుకుంటుంది కావచ్చు అని చెప్పేసి నేనైతే మళ్ళీ నా స్టాప్ లాస్ని మళ్ళీ పెంచాల్సి వచ్చింది. నా స్టాప్ లాస్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ లో ఉందో అక్కడ వరకు అయితే మూవ్ చేశా. సో అన్ఫార్చునేట్లీ ఈ లో దగ్గర తీసుకున్నా కానీ మనకైతే కంటిన్యూషన్ అయితే రాలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఈ లో తీసుకున్నా కానీ మన కంటిన్యూషన్ అయితే రాలేదు. సో నెక్స్ట్ మనం ఏదైతే స్టాప్ లాస్ పెట్టామో ఆ స్టాప్ లాస్ అయితే ఈ క్యాండిల్ అయితే హిట్ అయిపోయింది. సో మన స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ స్టాప్ లాస్ అయితే ఇది 287, బట్ అది అయితే హిట్ అవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ మూమెంటం అయితే స్లోగా అప్ సైడ్కి అయితే వెళ్ళిపోయింది లిక్విడిటీ తీసేసుకొని. ఆర్ బ్యాడ్ లక్, మనం ఏం చేస్తాం, వీ నీడ్ టు యాక్సెప్ట్ అవర్ ఫెయిట్. అండ్ సో మనం అయితే మన రూల్స్ అయితే ఫాలో అయ్యాం, వీ హిట్ స్టాప్ లాస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఈరోజు అయితే హాఫ్ క్యాపిటల్తో అయితే ట్రేడ్ చేస్తున్నాను, రేపైతే ఫుల్ క్యాపిటల్ అయితే వస్తుంది. రేపు కొంచెం బిగ్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ ఫకింగ్ డే.